హాయ్ ఎవ్రీవాన్, దిస్ ఇస్ చందన్ అండ్ వెల్కమ్ టు చందన్ లాజిక్స్. మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్. అదేమిటంటే ఎస్ఎస్సి జీడీకి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మనకి 25,271 వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ చాలామంది స్టూడెంట్స్ ఎప్పటి నుంచో ఏపీలో నోటిఫికేషన్ రాలేదు, తెలంగాణలో నోటిఫికేషన్ రాలేదు, ఏపీలో నోటిఫికేషన్ వచ్చినప్పటికీ పోస్టులు చాలా తక్కువ ఇచ్చారు, తెలంగాణ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో లేదో మాకు తెలియట్లేదు అని చెప్పి చాలామంది పోలీస్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అండ్ ముఖ్యంగా ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ చాలామంది ఏమిటంటే గవర్నమెంట్ జాబ్స్ వస్తాయా రావా, ఒకవేళ వస్తే ఎప్పటికి వస్తాయి, లేకపోతే గవర్నమెంట్ జాబ్ అనేది ఒక కల కిందే మిగిలిపోతుందా అని చాలామంది స్టూడెంట్స్ నిరుత్సాహపడుతున్నారు. సో నిజం చెప్పాలంటే ఇలాంటి టైంలో ఈ నోటిఫికేషన్ అనేది చాలామంది స్టూడెంట్స్కి ఉపయోగపడబోతుంది. ఎందుకనంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. మీలో చాలామంది కానిస్టేబుల్స్ అవ్వాలి అనుకుంటున్నారు, అది ఆంధ్రాకి సంబంధించి లేకపోతే తెలంగాణ స్టేట్కి సంబంధించి. ఇప్పుడు ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మీరు స్టేట్ గవర్నమెంట్తో కంపారిజన్ చేసుకున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పోస్ట్స్ అనేవి మీకు చాలా బాగుంటాయి. మీకు పే పరంగా కూడా అంటే శాలరీ పరంగా కూడా మీకు చాలా బాగుంటుంది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి అసలు ఎవరెవరు దీనికి ఎలిజిబుల్, అలానే దీంట్లో ఎగ్జామినేషన్ సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉండబోతుంది, ఇలాంటి అన్ని డీటెయిల్స్ని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. సో ఎవరైతే స్టూడెంట్స్ పోలీస్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఇది మంచి ఆపర్చునిటీ అనమాట. ఈ మంచి ఆపర్చునిటీని యూస్ చేసుకోండి. ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అనే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా గవర్నమెంట్ జాబ్సే కాబట్టి వీటిని కూడా అప్లై చేయండి. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరూ ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మీరు చూస్తే కనుక అప్లికేషన్ ఎప్పటి నుంచి ఫిల్ చేయొచ్చు, అప్లికేషన్ ఎప్పటి నుంచి ఫిల్ చేయొచ్చు అంటే 17/7/2021 నుంచి 31/8/2021 వరకు, అంటే ఈ రోజు నుంచే మీరు అప్లికేషన్ ఫిల్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. ఈ రోజు నుంచి మొదలుకుని ఎప్పటి వరకు అంటే 31/8/2021 వరకు మీరు అప్లికేషన్ని ఫిల్ చేయొచ్చు. సో స్టార్టింగ్ డేట్ ఈరోజు, లాస్ట్ డేట్ వచ్చేసరికి 31/8/2021. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉండి ఒకవేళ మీకు ఏజ్ ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే కనుక వెంటనే మీరు అప్లికేషన్ని ఫిల్ చేసుకోండి. లాస్ట్ మూమెంట్ వరకు వెయిట్ చేయొద్దు, ఓకేనా? అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఎప్పుడు జరగబోతుంది అనే దాని గురించి ప్రస్తుతానికైతే ఇన్ఫర్మేషన్ ఏం లేదు, తర్వాత వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పారు నోటిఫికేషన్లో, ఓకేనా? ఎగ్జామినేషన్ సంబంధించి డేట్స్ ఎప్పటి నుంచి అనేది వాళ్ళు తర్వాత ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఓకే? నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే శాలరీకి సంబంధించి చూడండి. పే స్కేల్ చూస్తే మీరు లెవెల్ 3 శాలరీ అనమాట. పే స్కేల్ వచ్చేసరికి లెవెల్ 3. మీ శాలరీ వచ్చేసరికి 21,700 రూపీస్ నుంచి 69,100 రూపీస్ వరకు. అంటే ఒక గవర్నమెంట్ జాబ్ మీరు చేస్తూ పే స్కేల్ లెవెల్ 3లో మీరు హ్యాపీగా శాలరీని తీసుకునే అవకాశం మీ చేతిలో ఉంది. అంతేగాని నాకు కానిస్టేబుల్ జాబ్ స్టేట్లోనే కావాలి, ఇలా మీరు కూర్చుంటూ అనవసరంగా మీ వయసు అయిపోతున్నప్పుడు మీరు టైంని గనక ఇలా వదిలేస్తూ లేని దాని గురించి తాపత్రయపడటం కన్నా ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకోవడమే తెలివైన వాళ్ళు చేసే పని. సో అందుకనే ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో ప్రతి ఒక్కరు దీనికి అప్లై చేయండి. అప్లై చేసి ఫస్ట్ దీనికి ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ మీరు దీంట్లో జాబ్ వచ్చింది, జాబ్ చేయండి. తర్వాత మీకు వేరేది ఏమన్నా జాబ్ చేయాలనిపించింది, దానికి కూడా రాయండి, తప్పేముంది? అలా కాకోకుండా నాకు ఈ జాబే కావాలి అంటే నేను ఆంధ్రాలోనే కానిస్టేబుల్ అవ్వాలి, తెలంగాణలోనే కానిస్టేబుల్ అవ్వాలి అని చెప్పి ఓన్లీ దానికోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. దానికోసమే వెయిట్ చేస్తూ ఉంటే నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చో తెలియదు, ఒకవేళ వచ్చినా ఎన్ని పోస్టులు వస్తాయో తెలియదు, ఆ పోస్టులు ఒకవేళ తక్కువ పోస్టులు వస్తే మళ్ళీ సెలక్షన్ అవుతామో లేదో తెలియదు. ఇన్ని డౌట్స్ మధ్యలో మీరు ఇలాంటి నోటిఫికేషన్స్కి అప్లై చేయకోకుండా మీరు జస్ట్ ఏదైనా ఒక పర్టికులర్ నోటిఫికేషన్ని బేస్ చేసుకుని అలా ఉండిపోవడం వల్ల ఏమైపోద్దంటే సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. ఆ తర్వాత నువ్వు అప్లై చేద్దాము అని అనుకున్నా సరే నోటిఫికేషన్ పడేసరికి నీ ఏజ్ సరిపోదు. ఎందుకంటే అలాంటి స్టూడెంట్స్ ఎంతోమంది కాల్ చేస్తుంటారు, సార్ నాకు ఇది లాస్ట్ ఛాన్స్, నాకు లాస్ట్ 1 ఇయర్, ఇది పోతే నాకు ఇంకా ఏజ్ ఎలిజిబిలిటీ ఉండదు అని చాలామంది స్టూడెంట్స్ ఫోన్ చేస్తుంటారు. సో అందుకని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే మీకు ఒకవేళ ఈ జాబ్కి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ జాబ్కి అప్లై చేయండి. ఎందుకంటే మీరు స్టేట్లో కానిస్టేబుల్ కింద చేసినా సెంట్రల్లో కానిస్టేబుల్ కింద చేసినా ఏదైనా కానిస్టేబుల్ జాబే, 2 గవర్నమెంట్ జాబ్సే. ఇంకా నేను చెప్పాలంటే అది స్టేట్ లెవెల్ జాబ్లు,
అవునా? ఆంధ్ర తెలంగాణలో చేస్తే స్టేట్ లెవెల్, ఇది సెంట్రల్ లెవెల్ జాబ్లు. మరి అలాంటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ని మీరు వదిలేసేసి స్టేట్ గవర్నమెంట్ జాబ్ కోసం పట్టుకుంటా అంటారండి. ఇది మంచి నోటిఫికేషన్. ఆల్మోస్ట్ మీకు చూస్తే 25,000 పైగా ఉద్యోగాలు మీకు దీంట్లో ఉన్నాయి నోటిఫికేషన్లో. సో అందుకని ఖచ్చితంగా ఎవరైతే ఆస్పిరెంట్స్ ఇప్పటి వరకు ఆంధ్రాకి సంబంధించి తెలంగాణకు సంబంధించి ఎవరైతే స్టూడెంట్స్ కానిస్టేబుల్ అవ్వాలని ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఇది మంచి ఆపర్చునిటీ. మీరందరూ ఏదైతే ఈ ఆపర్చునిటీ ఉందో దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఇక్కడ చూడండి, మీకు ఏ ఫోర్స్కి సంబంధించి కేటగిరీ వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, మెయిల్స్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఫీమేల్స్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అన్నీ చాలా క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ మీరు చూస్తే కనుక సిఆర్పిఎఫ్కి సంబంధించి పోస్టులు అయితే ఏం లేవు ఇక్కడ. అలానే ఇక్కడ మీరు చూస్తే బీఎస్ఎఫ్కి సంబంధించి ఎస్సీ కేటగిరీ ఎన్ని పోస్టులు ఉన్నాయి మెయిల్స్లో, ఓబీసీ మెయిల్స్ ఎన్ని ఉన్నాయి, అలానే ఎస్సీ ఫీమేల్స్ ఎన్ని ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్లో ఫీమేల్స్కి ఎన్ని ఉన్నాయి, మొత్తం అన్నీ చాలా క్లియర్గా ఉన్నాయి. దీనికి సంబంధించి ఏదైతే పీడిఎఫ్ ఉందో ఆ పీడిఎఫ్ కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను. మీరు వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అలా మీకు మొత్తం పోస్ట్ ఏంటంటే ఈ నోటిఫికేషన్లో 25,271 పోస్టులు. 25,271 పోస్టులు అంటే మీరు హ్యాపీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. నిజంగా మీకు ప్రాపర్ గైడెన్స్ ఉండి మీరు ఒకవేళ నిజంగా కష్టపడి చదివితే కనుక చాలా హ్యాపీగా జాబ్ కొట్టచ్చు. లేని దాని గురించి ఎవరైతే స్టూడెంట్స్ తాపత్రయపడుతున్నారో లేని దాని గురించి తాపత్రయపడడం మానేసి ఉన్నదాన్ని ఉపయోగించుకోండి. ఇది ఎవరైతే చేస్తారో వాళ్ళే తెలివైన విద్యార్థులు. చూడండి, ఏజ్ ఎలిజిబిలిటీ ఏమిటంటే మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 20 ఇయర్స్. అంటే మినిమం 18 సంవత్సరాలు ఉండాలి, మ్యాక్సిమం 23 సంవత్సరాలు. 23 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉంటే మళ్ళీ దీనికి మీరు ఎలిజిబుల్ కారు. అలానే 18 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్నా ఎలిజిబుల్ కారు. 18 నుంచి 23 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు ఈ ఎగ్జామినేషన్కి. చూడండి, ఇక్కడ వాళ్ళు చెప్పింది ఏంటి, 18 నుంచి 23 ఇయర్స్. ఎప్పటికల్లా అంటే 1/8/2021 1/8/2021 కల్లా వాళ్ళకి 18 ఇయర్స్ వచ్చి ఉండాలి. అలానే 23 ఇయర్స్ దాటకూడదు కూడా. ఓకేనా? చూడండి, క్యాండిడేట్స్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ born earlier than 2/8/1998 and later than 1/8/2003. అంటే ఎవరైతే స్టూడెంట్స్ అప్లై చేయబోతున్నారో వాళ్ళు 2/8/1998 కన్నా ముందల పుట్టి ఉండకూడదు. అలానే 1/8/2003కి తర్వాత కూడా పుట్టి ఉండకూడదు అనమాట. ఓకే, సో మినిమం ఏజ్ వచ్చేసరికి 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి 23 ఇయర్స్. అలానే ఇక్కడ మీరు చూస్తే కనుక కేటగిరీ వైజ్ ఏజ్ రిలాక్సేషన్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ క్యాండిడేట్స్కి ఎక్స్ట్రాగా 3 ఇయర్స్. అలా ఏమిటంటే కేటగిరీ వైజ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, అదందరికీ తెలిసిన విషయమే. సో అలా మీకు ఒకవేళ ఇది 23 ఇయర్స్ అనుకోండి, అప్పుడు ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ అయితే కనుక 23 + 5 చేసి 28 ఇయర్స్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అర్హులవుతారు. ఓకేనా? నెక్స్ట్ అలానే ఇక్కడ మీరు చూస్తే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, దీనికి జస్ట్ 10th క్లాస్ క్వాలిఫై అయితే చాలు. అంటే మీరు 10th క్లాస్ ఎగ్జామినేషన్ క్లియర్ చేస్తే చాలు, హ్యాపీగా ఈ ఎగ్జామినేషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి జస్ట్ 10th క్లాస్ మాత్రమే క్వాలిఫికేషన్. నాకు తెలిసి చాలామంది ఎవరైతే ఆస్పిరెంట్స్ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ ఆల్రెడీ 10th క్లాస్ కంప్లీట్ చేసుకుని ఉంటారు. సో అందుకే ఏమిటంటే ప్రతి ఒక్కళ్ళు 10th క్లాస్ ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి ఎవరైతే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ అలానే ఇక్కడ మీరు చూస్తే ఫీజు చూడండి, ఫీజు ఏమిటంటే 100 రూపీస్ ఫీ పే చేయాలి. 100 రూపీస్. ఒకవేళ మీరు కనుక ఉమెన్ అయినా లేదా ఎస్సీకి సంబంధించిన ఎస్టీకి సంబంధించిన లేదనుకుంటే ఎక్స్ సర్వీస్ మెన్ అయినా అప్పుడు మీకు ఏమిటంటే ఫీ అనేది లేదు. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ 100 రూపీస్ పే చేయాలి. ఉమెన్ అయినా ఎస్సీ క్యాండిడేట్స్ అయినా ఎస్టీ క్యాండిడేట్స్ అయినా ఎక్స్ సర్వీస్ మెన్ అయినా వాళ్ళకి ఫీ అయితే కనుక ఎగ్జామ్షన్ మీరు ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ అలానే ఇక్కడ మీరు చూస్తే సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉండబోతుంది. అసలు సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉండబోతుంది అంటే ఫస్ట్ మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ జరుగుద్ది. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో ఏమేం సబ్జెక్టులు వస్తాయి, ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి, నెగిటివ్ మార్కింగ్ ఉందా లేదా అవన్నీ నేను చెప్తాను. ఓకేనా? ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ జరుగుద్ది. ఆ తర్వాత మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఆ తర్వాత మీకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్, ఫైనల్గా వచ్చేసరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్. అంటే ఆల్మోస్ట్ మీరు ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసుకుంటే ఆ నెక్స్ట్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కానీ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కానీ ఇవన్నీ మీరు 1 by 1 క్లియర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ నిజాన్ని చెప్పాలంటే ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ టెస్ట్ని క్లియర్ చేయడం కూడా చాలా సింపుల్. ఎందుకు సింపుల్ నేను మీకు చెప్తాను, మీకు అర్థం వచ్చుకోండి. అలానే ఇక్కడ చూడండి, ఎవరైతే ఈడబ్ల్యూఎస్ ఈఎస్ఎం యూఆర్ వీళ్ళకి 35% రిజర్వేషన్,
అలానే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి 33%. అలానే ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఉన్న స్టూడెంట్స్కి కూడా ఎక్స్ట్రాగా ఏవైతే ఉన్నాయో మార్క్స్ 5 మార్క్స్ 3 మార్క్స్ 2 మార్క్స్ ఎక్స్ట్రాగా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇది మీ ఫస్ట్ రౌండ్. ప్రతి ఒక్కళ్ళు ఈ టెస్ట్ని రాయాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో ఏమేమి వస్తాయో చూడండి. దీంట్లో మీకు మొత్తం పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి, మొత్తం 4 పార్ట్స్. ఫస్ట్ పార్ట్లో వచ్చేసరికి మీకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి మీకు 25 క్వశ్చన్లు ఉంటాయి, 25 మార్కులు. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ అనమాట. ఓకే, అలా మీకు రీజనింగ్ సంబంధించి 25 క్వశ్చన్లు, 25 మార్కులు. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్. జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్కి సంబంధించి మీకు 25 క్వశ్చన్లు, మార్కులు వచ్చేసరికి 25 మార్కులు. అలానే ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి మీకు 25 క్వశ్చన్లు, మార్కులు వచ్చేసరికి 25 మార్కులు. అలానే నెక్స్ట్ ఇంగ్లీష్ లేదా హిందీ. ఒకవేళ మీరు ఇంగ్లీష్ సబ్జెక్ట్ తీసుకుంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్, హిందీ సబ్జెక్ట్ తీసుకుంటే హిందీ సబ్జెక్ట్. జనరల్గా మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఇంగ్లీష్ సబ్జెక్ట్ తీసుకుంటారు కాబట్టి ఇంగ్లీష్ మనకి. సో ఇంగ్లీష్కి వచ్చేసరికి మనకి మొత్తం 25 క్వశ్చన్లు, దీంట్లో వచ్చేసరికి నెంబర్ ఆఫ్ మార్క్స్ 25 మార్కులు. అంటే మనకి ఒక్కొక్క సెక్షన్కి సంబంధించి 25 క్వశ్చన్లు, 25 మార్కులు. అంటే ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ అనమాట. అలా టోటల్గా మీరు చూస్తే 100 క్వశ్చన్లు వస్తాయి మీకు. మార్కులు వచ్చేసరికి 100 మార్కులు. మొత్తం టైం ఎంత అంటే 90 మినిట్స్ టైం. అంటే నిజం చెప్పాలంటే ఆల్మోస్ట్ 100 క్వశ్చన్స్కి 90 మినిట్స్ అంటే మీరు ఎంత లేదనుకున్నా అప్రాక్సిమేట్గా 1 మినిట్ స్పెండ్ చేసుకోవచ్చు. అప్రాక్సిమేట్గా, ఎందుకంటే 100 క్వశ్చన్స్ 90 మినిట్స్ టైం కదా. సో అప్రాక్సిమేట్గా 1 మినిట్ స్పెండ్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు సరిపడగా టైం ఉంది అని అర్థం అనమాట. ఎందుకంటే చాలా టైం ఉంది మీ దగ్గర. ఇప్పుడు ఇక్కడ చాలా టైం ఉంది కాబట్టి మీరు నిజంగా ప్రాపర్ ప్లాన్తో, ప్రాపర్ గైడెన్స్ తీసుకుని బాగా ప్రాక్టీస్ చేసి ఎగ్జామినేషన్స్ రాయగలిగితే కనుక ఇది క్లియర్ చేయడం చాలా చాలా సింపుల్. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీంట్లో నెగిటివ్ మార్కింగ్ ఉంది. 1/4 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందన్నమాట. ఒకవేళ మీరు రాంగ్ ఆన్సర్ పెడితే కనుక మీకు అప్పుడు 1/4 అంటే 0.25 మార్క్స్ అనేవి నెగిటివ్ అవుతాయి అనమాట. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది కాబట్టి ఏవైతే మీకు తెలుసో అవి మాత్రమే మీరు పెట్టాలి. అంతేగాని తెలియకోకుండా ఏది పడితే అవి పిచ్చిగా పెట్టుకుని వెళ్ళిపోయారు అనుకోండి, ఉన్న మార్కులు కూడా పోతాయి. అప్పుడు మీరు చివరికి ఏమైపోతారంటే నెగిటివ్లోకి వెళ్ళిపోతారు. అర్థమైందా? సో అందుకనే ప్రాపర్గా మీరు ఒక గైడెన్స్ తీసుకుని ప్రాపర్గా ప్రిపేర్ అయితే అప్పుడు మీకు ఏవైతే తెలుసో అవి మాత్రమే పెడతారు. అలా మీకు మొత్తం 100 క్వశ్చన్స్, 90 మినిట్స్ టైం చాలా ప్రాపర్గా ప్రిపేర్ అయితే మంచి మార్కులు సంపాదించవచ్చు ఇక్కడి నుంచి. ఓకే, ఈ టెస్ట్ అందరూ రాయాలి. 100 క్వశ్చన్స్, 100 మార్క్స్. ఓకే, నెక్స్ట్ ఆల్రెడీ మనం చెప్పాము కదా, సర్టిఫికేట్స్కి సంబంధించి బోనస్ మార్క్స్ ఏవైతే ఉంటాయో 5%, 3%, 2%, అది సర్టిఫికేట్ని బట్టి ఎన్సీసీ సి సర్టిఫికేటా, బి సర్టిఫికేటా, ఏ సర్టిఫికేటా అన్నదానికి సంబంధించి. నెక్స్ట్ అలానే ఇక్కడ చూడండి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, దానికి సంబంధించి నెక్స్ట్ రౌండ్స్ అని చెప్పాము కదా. మీరు ఫస్ట్ టెస్ట్ని క్లియర్ చేసిన తర్వాత నెక్స్ట్ జరిగే ప్రొసీజర్ ఇది. ఓకేనా? అలానే ఇక్కడ మీరు చూస్తే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి మెయిల్, ఫీమేల్ వాళ్ళకి సంబంధించి ఎలా ఉండాలి. రేస్లో వచ్చేసరికి మెయిల్ వచ్చేసరికి 5 కిలోమీటర్స్ని 24 మినిట్స్లో కంప్లీట్ చేయాలి రేస్ని. అదే ఫీమేల్ మెంబర్స్ అయితే కనుక 1.6 కిలోమీటర్స్ని 8.5 మినిట్స్లో రేస్ని కంప్లీట్ చేయాలి. అదే మెయిల్స్లో 1.6 కిలోమీటర్స్ని 6.5 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. ఫీమేల్స్ వచ్చేసరికి 800 మీటర్స్ని 4 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? ఇది వచ్చేసరికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో. నెక్స్ట్ అలానే ఇక్కడ మీరు చూస్తే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో ఇక్కడ మీరు చూస్తే మెయిల్కి హైట్ వచ్చేసరికి 170 సెంటీమీటర్స్, ఫీమేల్ హైట్ వచ్చేసరికి 157 సెంటీమీటర్స్. ఓకే, ఇది ఎలిజిబిలిటీ అనమాట. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో మెయిల్ 170 ఉండాలి, ఫీమేల్ వచ్చేసరికి 157 సెంటీమీటర్స్ ఉండాలి. అలానే ఇక్కడ మీరు చూస్తే హైట్స్కి సంబంధించి రిలాక్సేషన్ అంటే కేటగిరీ వైజ్ ఎస్సీ కానీ ఎస్టీ కానీ అలా కేటగిరీ వైజ్కి సంబంధించి హైట్ రిలాక్సేషన్ మెయిల్స్ ఎంత ఉండాలి, ఫీమేల్స్ ఎంత ఉండాలి, అది బేస్డ్ అపాన్ ద కేటగిరీ వైజ్ సంబంధించి హైట్స్ ఎలా ఉండాలని, రిలాక్సేషన్ సంబంధించి హైట్స్ ఎలా ఉండాలనేది ఇవి ఉన్నాయి. ఇది కూడా మీరు చూడొచ్చు. దీనికి సంబంధించి కూడా ఈ మొత్తం నోటిఫికేషన్ సంబంధించి నేను పీడిఎఫ్ అప్లోడ్ చేస్తాను, మీరు దాంట్లో చాలా క్లియర్గా చూడొచ్చు. చూడండి, అలానే ఇక్కడ చూడండి చెస్ట్కి సంబంధించి అన్ఎక్స్పాండ్ అయినప్పుడు ఎంత ఉండాలి, మినిమం ఎక్స్పాన్షన్ ఎంత ఉండాలి, ఈ డీటెయిల్స్ అన్నీ మీకు చాలా క్లియర్గా ఉన్నాయి అనమాట నోటిఫికేషన్లో. ఈ నోటిఫికేషన్ సంబంధించిన పీడిఎఫ్ నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను. టెలిగ్రామ్ గ్రూప్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి మీరు టెలిగ్రామ్ గ్రూప్ని క్లిక్ చేస్తే మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఉంటాయి, మీరు అక్కడ వాటిని చూడవచ్చు. ఓకే, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ ఎస్ఎస్సి జీడీకి సంబంధించి మనం న్యూ బ్యాచ్ లాంచ్ చేయబోతున్నాం. ఈ న్యూ బ్యాచ్లో మీకు అక్కడ ఏదైతే సిలబస్ చెప్పారో పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి, మీకు అక్కడ 4 పార్ట్స్ మీకు సిలబస్ చెప్పడం జరిగింది.
ఆ సిలబస్లో మీకు మొత్తం 100 క్వశ్చన్స్, ఈ 100 క్వశ్చన్స్కి గాను మీకు 100 మార్క్స్, ఈ 100 మార్క్స్కి సంబంధించి మేము కంప్లీట్ కోచింగ్ అనేది మీకు ఇవ్వబోతున్నాం. కంప్లీట్ కోచింగ్ అనమాట. ఈ 100 మార్క్స్కి సంబంధించి ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో, ఇంగ్లీష్ సబ్జెక్ట్, అర్థమెటిక్ సబ్జెక్ట్, రీజనింగ్ సబ్జెక్ట్, అలానే జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్ సబ్జెక్ట్, ఇవన్నీ మీకు చాలా క్లియర్గా డీటెయిల్గా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ చేత క్లాసెస్ అనేవి చెప్పించబోతున్నాను అనమాట. దీనికి సంబంధించి న్యూ బ్యాచ్ అనేది మనకి ఈ మండే నుంచి స్టార్ట్ అవబోతుంది. అంటే మనకి 19th డేట్ నుంచి ఇది మనకి స్టార్ట్ అవబోతుంది అనమాట. ఓకే, 19th డేట్ నుంచి ఈ బ్యాచ్ని స్టార్ట్ చేస్తాము, కొత్త బ్యాచ్. ఎవరైతే స్టూడెంట్స్ ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉందో మీరు మా నెంబర్స్కి కాల్ చేయండి. మా నెంబర్స్కి కాల్ చేస్తే మీకు వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. ఒకవేళ మీకు నెంబర్ కనుక తెలియకపోతే నెంబర్ చూడండి, 9676578793, లేదనుకుంటే కింద నెంబర్ స్క్రోల్ అవుతుంటుంది, ఆ స్క్రోల్ అయ్యే నెంబర్స్కి కూడా మీరు కాల్ చేయొచ్చు. ఓకే, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దీనికి సంబంధించి ఫీజు అనేది చాలా నామినల్ ఫీజ్ మేము ఇద్దామనుకున్నాము. మా క్లాసెస్ అనేవి బెస్ట్ క్వాలిటీ ఆఫ్ క్లాసెస్ని మీకు తీసుకొచ్చి ఇవ్వడం మా బాధ్యత. ఫీజు కూడా అలానే నామినల్ ఫీజు ఇవ్వాలి అనే ఉద్దేశంతో దీనికి ఫీజు వచ్చేసరికి 2999 రూపీస్. దీని వ్యాలిడిటీ వచ్చేసరికి 4 months వ్యాలిడిటీ అనమాట. 4 months వ్యాలిడిటీతో 2999 రూపీస్కే ఈ ఫీజు అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇది కూడా ఏమిటంటే మీకు ఆఫర్లో పెట్టడం వల్ల 2999. మామూలుగా అయితే దీని ఫీజు వచ్చేసరికి 5000 రూపీస్. కానీ ఇప్పుడు మీకు ఇది ఆఫర్లో ఒక 4 రోజుల పాటు 5000 రూపీస్ కాకుండా దీన్ని మీరు కేవలం 2999 రూపీస్కే తీసుకోవచ్చు. ఈ ఆఫర్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే మీకు ఈ ఆఫర్ 19th రోజు, 20 రోజు, 21, 22 ఈ 4 రోజుల్లో మీరు కోర్స్ని తీసుకున్నట్లయితే కనుక ఈ 4 రోజుల్లో మాత్రమే ఈ కోర్స్ మీకు 2999 రూపీస్కి వచ్చింది. ఆ తర్వాత నుంచి దీని ఫీజు అనేది 5000 రూపీస్ అవుతుంది అనమాట. దీనికి సంబంధించి ఏవైతే డెమో వీడియోస్ ఉంటాయో ఆ డెమో వీడియోస్ అనే వాటిని మీరు ఫ్రీగా చందన్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసి మీరు చూడొచ్చు. దీనికి ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు క్లాసెస్ నచ్చితేనే అప్పుడు మీరు కోర్సులో జాయిన్ అవ్వచ్చు. మా వైపు నుంచి మేము చెప్పేది ఏమిటంటే మీకు మీ ఎగ్జామినేషన్కి కావాల్సిన ఏవైతే సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్ చేత మీకు క్లాసెస్ అనేది చెప్పించడం మా బాధ్యత. వాటిని మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి మేము పెట్టే ఎగ్జామినేషన్స్ మీరు జాగ్రత్తగా రాస్తే ఈ ఎగ్జామినేషన్ క్లియర్ చేయడం అనేది చాలా చాలా ఈజీ. సో అందుకనే ఎవరైతే స్టూడెంట్స్ ఇంట్రెస్ట్గా ఉన్నారో, ఎవరైతే స్టూడెంట్స్ ఎస్ఎస్సి జీడీకి అప్లై చేస్తారో మీరు అప్లై చేయండి. అలానే ఈ కోర్సులో జాయిన్ అవ్వండి. మీకు కంప్లీట్గా గైడెన్స్ ఇచ్చి మీరు ఎగ్జామినేషన్ క్రాక్ చేసే విధంగా చేయడం మా బాధ్యత అనమాట. ఓకేనా? అండ్ తప్పుకోకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అవుతున్నా లేదా ఎస్ఎస్సి జీడీకి అప్లై చేద్దామని అనుకున్నా అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. మీట్ ద నెక్స్ట్ సెషన్. బై బాయ్.